నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. అంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక దీపాన్ని శుక్రవారం వెలిగించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఆగ్నేయం మూల ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఆగ్నేయం అంటే అది అగ్నిస్థానం. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అలాగే మనకి శ్రీ సూక్తంలో కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ, జాతవేదుడు అంటే అగ్నిదేవుడు కాబట్టి అగ్నిదేవుడా మా గృహానికి లక్ష్మీదేవిని తీసుకురా అంటూ మనం శ్రీ సూక్తంలో కూడా ప్రార్థించాం. కాబట్టి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగటానికి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం ఇంట్లో ఆగ్నేయం మూల ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అక్కడ ఓం లక్ష్మీదేవ్యై నమః అంటూ లక్ష్మీ మంత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది. ఈ విషయం మనకు పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి శుక్రవారం సందర్భంగా గృహంలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు వట్టి వేళ్ళు కలిపినటువంటి జలాలతో కానీ శంఖ జలాలతో కానీ లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. ఔత్తమ మన్వంతరంలో నీటి నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి శంఖ జలాలతో అభిషేకం చేసిన, వట్టి వేళ్ళు కలిపిన నీళ్లతో అభిషేకం చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. అనేక సంవత్సరాల పాటు మారేడు చెట్టు కింద లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని, మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి ఆవిర్భవించింది. అందుకే లక్ష్మీదేవిని పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అంటూ ప్రార్థిస్తాం. కాబట్టి పద్మపుష్పాలతో శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా రకరకాలుగా లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శుక్రవారం పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి పచ్చి ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత శుద్ధోదకంతో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే ముందుగా పచ్చి ఆవు పాలతో అభిషేకం చేయాలి, ఆ తర్వాత శుద్ధోదకం మంచినీళ్ళతో అభిషేకం చేయాలి. శ్రీ సూక్త పఠనం చేస్తూ ఆవు పాలతో అభిషేకం పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతోగవచ్చు. అలాగే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గోచార పరంగా అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే ఏంటో, అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషం తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీక్షేత్రంలో నిత్యం చేయవలసినది కాశీ మహిమాశ్రవణం. అది ప్రధానం కనుక అది జరుగుతుంది. కీర్తనం, ఎందుకంటే కీర్తన అన్ని భక్తుల్ని కలుపుకుంటుంది, అది విశేషం. అది కీర్తన ద్వారా ఎన్ని జరుగుతాయని స్మృత స్తుత ధ్యాత కీర్తిత అని మొత్తం లక్షణములు చెప్పారు. సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయిత భక్తాన్ అని నారదులు వారు చెప్తారు. ఒక్క భగవత్ సంకీర్తన చేస్తే ఆ సంకీర్తన నుంచి భగవంతుడు ఆవిర్భవించి అనుగ్రహిస్తాడు. అందుకే ఇవాళ శివపద సంకీర్తనలో మనకి ఆ కాశీ విశ్వనాథుడు ఆ విధంగా సంతోషించాడు. అది సంకీర్తన మార్గం అంత గొప్పది. అందుకే ఈ ప్రదక్షిణ క్రమంలో సంకీర్తన ఉంటుంది. ఇన్ని విధాలా ఉన్నటువంటి సత్సంగం వల్ల సత్ఫలితం లభిస్తుంది అనగానే ఇంకో మాట అన్నాడు. మీరు చెప్పిన మాట చాలా సంతోషం, కానీ నేను తండ్రి చేత బహిష్కృతుణ్ణి,
మా నాన్నకి పుత్ర వ్యామోహం కంటే ధర్మనిష్ట ఎక్కువ. చూడండి ఇక్కడ ఎంత పాపం చేశా నన్ను చేరదీయలేదు. నువ్వు రాజుకు చెప్పి దండను పుచ్చుకొని వస్తే నేను చేరదీస్తానన్నాడు. కానీ నా మిత్రులు నన్ను కొట్టిపారేశారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు. అంటే నాన్న బహిష్కరించాడు. ఇక అమ్మ పిచ్చి తల్లి, దయతో చేరదీయవచ్చు, కానీ పతివ్రత గనక మా నాన్న మాటని జవదాటదు. ఆవిడ నన్ను చేరదీయదు. మీరు నా పాపాలు నశించే అన్నారు కనుక నాకు తృప్తిగా ఉంది. కానీ నశించినట్లు మీరు ఏదైనా రుజువు చూపిస్తే నేను ఇంటికి వెళ్తాను. ఇది అన్నాడు ఇక్కడ. రుజువు చూపిస్తే ఇంటికి వెళతాను. ఎందుకంటే నాకు శాస్త్ర ప్రత్యయ దర్శనం కావాలన్నాడు. శాస్త్ర ప్రత్యయం. నీ పాపాలు పోయాయి అని మీరంటే ఒక విధంగా పోయినట్టే. ఎందుకంటే బ్రహ్మవాక్కు ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మవాక్కుతో పాపం పోయింది అనిపించుకుంటే పుణ్యమే. కానీ ఒక శాస్త్ర ప్రత్యయం నాకు మీరు చూపించి నువ్వు పాపము నుంచి బయటపడ్డావు అంటే నేను ధన్యుణ్ణవుతాను. లేకపోతే నా ఇంట్లో వాళ్ళే నన్ను గర్హిస్తారు, అవమానిస్తారు. అంటే ఒక్కసారి వాళ్ళు మా మాట మీద గౌరవంతో నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళు, నీ అమ్మని నాన్నని ఇక్కడ తీసుకురా, వాళ్ళ ముందే రుజువు చేస్తావు నువ్వు నిష్పాపుడు అయ్యావు అని చెప్పి. అలాగనే పరమానందంతో ఇంటికి చేరాడు. గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మండపోత గృహద్వారం గత్వా, ఇంటి ద్వారం దగ్గరికి వెళ్ళి శివశివేతి చ మహాదేవ మహాదేవ ఇత్యుక్త్వా తూష్ణీం వ్యవస్థిత. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి శివశివ మహాదేవ మహాదేవ అని మౌనంగా నిలబడ్డాడు. అంతే. అంతేగాని ఏం పేరు పెట్టి పిలవలేదు. తన ఇల్లే కదా అని లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు. ఈ లోపల వాళ్ళ నాన్న ఆవిడ్ని పిలిచి, ఎవడో శంకర భక్తుడు శివవాక్పరుడై, శివవాక్యములే ప్రధానంగా అనుకుని గుమ్మం దగ్గర అరుస్తున్నాడు. ఎవరో చూడు, అతిథి వచ్చాడు మనకి, అతిథి రావడం భాగ్యం, అతిథికి భోజనం పెట్టుకుందాం అనగానే ఆవిడ బయటకు వచ్చి చూసింది. కొడుకు కనబడ్డాడు బహుకాలం తర్వాత. వాడు దుఃఖం పొంగుకొచ్చింది. కానీ అతను పాపం చేశాడు కదా అని చెప్పి తండ్రి చెప్పినట్టు ప్రాయశ్చిత్తం చేసుకొచ్చావా అంటే రాజదండన పొంది వచ్చావా లేదా నువ్వు? అలాగైతే నేను చెప్తాను అని చెప్పగానే, అమ్మ నా పాపం పోయిందని సదస్యులందరూ అన్నారు. నువ్వు నాన్న వచ్చి ముక్తి మండపానికి వస్తే అది వాళ్ళు రుజువు చేస్తామన్నారు అనగానే లోపలికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకున్న నీ పుత్రుడు వచ్చాడు అని భర్తతో చెప్పగానే అతను ఒక్కసారి బయటకు వచ్చి చూశాడు. ఇదివరకటి కళకి ఇప్పటి కళకి తేడా ఉన్నది. ఎందుకంటే మనం చేసే పనులు బట్టి ముఖంలో కళలు ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు పాప పనులే చేస్తుంటే త్వగస్థిగత అన్నట్టుగా చేసే కర్మ యొక్క ప్రభావము చర్మంపై, రక్తంపై, మాంసంపై అన్నిటి మీద ఉంటుంది. మనస్సు నుంచి ధాతువులన్నింటికి సంక్రమించి శరీరంలో దాని ప్రభావం కనబడుతుంది. ఇదివరకు అలా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎలా ఉనంటే రుద్రాక్షమాలాధరుడై, భస్మభూషితుడై, శాంతమూర్తి అయి శివనామస్మరణ ఆగకుండా చేస్తున్న వాడిని చూసి ఇతను నిజంగా శుద్ధుడైనట్టున్నాడే అనిపించి, నువ్వు వెళ్ళి కొంతకాలమైన మాటే కానీ ఎక్కువ కాలం కాలేదు, ఏ మహత్తరమైన కర్మ చేసి నువ్వు ప్రాయశ్చిత్తం పొందేవో చెప్పాలి. రాజదండన పొందేవా, ఇంకేదైనా ప్రాయశ్చిత్త విధి చేసేవా అంటే, నేను చాలా పాపాలు చేశాను నాన్న, మీకు కొన్నే తెలుసు, నేను ఇంకా చాలా చేశాను నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ పైగా ఇతడు పెద్ద కాశీనగరంలో అందరికీ తెలిసేటంత లేదు, మిత్రులతో పాటే చేశాడు చాలా. తండ్రికి అప్పుడు బయటపడింది అంతే. అదే నేను చాలా రకాలుగా పాపాలు చేశాను, అవన్నీ పూర్తిగా మీకు తెలియవు. పైగా దూరంగా ఉన్న ఇతరులకు తెలియవు గనక వాళ్ళు నన్ను ఆదరించారు. మీరు నేను పిలిచేనని పుత్ర స్నేహంతో రావద్దు సుమా, వాళ్ళు చెప్పానని మీకు చెప్పాను, మీరు సమ్మతిస్తే రావచ్చు ముక్తి మండపం వద్దకు అన్నాడు. ఎంత మాటల్లో మార్పు వచ్చింది చూడండి ఇక్కడ. అంటే సరే అయితే వస్తున్నామని చెప్పి తల్లి తండ్రి కూడా ముక్తి మండపానికి చేరుకున్నారు. రాగానే అతడు చదువుకున్నవాడు కనుక కుష్మాండు అక్కడున్న పండితులకు నమస్కారం చేసి, ఎలాంటి ప్రాయశ్చిత్తం వల్ల నా పుత్రుడు పరిశుద్ధుడయ్యాడో తెలుసుకుంటే నా సహపంక్తిలో అతడిని కూర్చోపెట్టడానికి అర్హుడవునా కాదో తెలుసుకుంటానన్నాడు. చూడండి ఇక్కడ పాపం చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయకూడదు. వాడు తనవాడైనా తన జాతివాడైనా సరే పాపం చేస్తే అదే చేయాలి ఇక్కడ. అందుకే నా సహపంక్తికి అతడు అనుమతించగలిగేటట్లుగా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని, శుద్ధుడయ్యాడనడానికి నాకు నిదర్శనం ఏమిటి మీరు చూపిస్తారా అంటే, ముక్తి మండపంలో మాట్లాడితే నిదర్శనం ఎవరో తెలుసా? ఈ మండపానికి ప్రధాన దైవం నారాయణుడు, ఆయనే మొదటి నిదర్శనం. అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ప్రధానంగా అంటే, ఈ సదస్సుల్లో ఉన్నవారు ప్రధాన దేవతలు చెప్తున్నాను. విష్ణువు, సూర్యుడు, డుండి గణపతి, దండపాణి, భైరవుడు, వీరిక్కడ ప్రధానంగా ఉంటారు. వారు నిర్దేశిస్తారు కాశీవాసి పాపలోక
పాప పుణ్య శోధకులు వాళ్ళు. అందుకే వాళ్ళు పాపమో పుణ్యమో తేల్చి చెప్పేది వాళ్ళు. మేము మంత్రంతో స్తోత్రంతో వాళ్ళని పిలుస్తాం, వాళ్ళే చెప్తారన్నారు. ఏం అద్భుతమైన మాట ఇది. మంచి సన్నివేశం ఇక్కడ. వీళ్ళందరూ అలా చూస్తున్నారు ఏం చెప్తారా అని. ఉన్నవారందరూ భక్తితో అక్కడ స్తోత్రం చేయగానే ముందుగా నారాయణుడు అక్కడ కనబడి మాట్లాడుతున్నాడు. ఇతడు శుద్ధుడు, ఈ మండపుడు అనేవాడు శుద్ధుడు. ఎందుకంటే ఇతడు మొదట్లో చాలా దురాచారుడే, కానీ సాధు సాంగత్యం మొదట లభించింది ఇతడికి. ఆ తర్వాత క్షేత్ర ప్రదర్శన చేసి జగద్గురువైన ఈశ్వరుని కీర్తన చేశాడు ఇతడు. ఆ జగద్గురువుని ఈశ్వరుని కీర్తన చేయడం వల్ల అశుభాలు పోయాయి. తర్వాత చేసినది కాశీ మహాత్మ్య శ్రవణం చేశాడు, అది విశేషమైనది. వీటి వల్ల ఇతడు శుద్ధుడయ్యాడు, తండ్రితో పాటు ఇంటికి వెళ్ళడానికి యోగ్యుడయ్యాడు అని నారాయణుడు చెప్పాడు. అడుత డుండి గణపతి చెప్తున్నాడండి ఒక్కొక్కటి. డుండి ఉవాచ, డుండి గణపతి స్వయంగా చెప్తున్నాడు, శివనామం జపం చేస్తే ఎలాంటి పాపమైనా పోతుంది. ఇది పురాణాల్లో అన్నిట్లోనే చెప్పాడు. ఎంత విశేషం అంటే శివనామం గురించి చెప్తూ, శివనామం దగ్ధం చేయగలిగిన పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు, ఇది శాస్త్రం చెప్తుంది. అర్థమైన వాళ్ళకి చాలా సంతోషం. అంటే వాడు ఎన్ని పాపాలు చేసి మఠం వేసి కూర్చున్నా అన్ని పాపాలు దగ్ధం చేయగలదు శివనామం. మనకంత కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి. అందుకే నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను నిజమిది అమ్మరో, అది శివనామం అంటే. శివనామం ఎంత మహిమాన్వితమో శివుడికి వేరు కాని కాశీనామం అంత మహిమాన్వితం. అది ఇతడు కాశీ 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 అని నామస్మరణ విడవకుండా ఊపిరిలా చేశాడు కనుక ఇతనికి పాపం మిగల్లేదు. స్వస్తి. నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించి తొలలేని వైభవంతో మనమంతా తొలతూగడానికి మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజించాలి. ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం నైవేద్యంగా సమర్పించాలి. గంగోదకం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ గంగ ఉదకంతో శ్రీ సూక్తం చదువుతూ లక్ష్మీదేవికి కనుక అభిషేకం చేసినా కూడా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం మనకు ప్రసాదించబడుతుంది అంటోంది శాస్త్రం. గంగ ఉదకము చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అది ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోదు. ఆ నీటికి అంత దివ్య శక్తి ఉన్నది. సాక్షాత్తు శివుని యొక్క జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి అపూర్వ తత్వం గంగమ్మ తల్లి. ఆ గంగ పరమ పవిత్రవంతమైనది కాబట్టే గంగ నీటితో శ్రీ సూక్తాభిషేకం చేయటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తుంది. పరమేశ్వరుడికి కూడాను అభిషేకం చేసేటప్పుడు గంగ తీర్థం కలిపే అభిషేకం చేసేటువంటి సంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి తులలేని వైభవం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా హరిపాదోదకం చాలా విశేషకరమైనది. సాలగ్రామం ఇంటిలో ఉంచి గంగతో అభిషేకం చేసి ఆ నీటిని గనక స్వీకరించినా కూడా హరిప్రియ అయినటువంటి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50. తిథి అష్టమి సాయంకాలం 4:59 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. వర్జం రాత్రి 10:26 నుంచి 11:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు. మరణ మధ్యాహ్నం 12:45 నుంచి 1:40 వరకు. అమృతకాలం రాత్రి 7:26 నుంచి 8:56 వరకు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం, అనఘాష్టమి, రుద్ర సావరణిక మన్వాది. శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీనారాయణులకి మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి, అనుభవయోగ్యమైన సంపదనిస్తాయి. అనఘాష్టమి సందర్భంగా అనఘాదేవిని, దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా, వారిని స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా మనకు పరిపూర్ణమైనటువంటి అనుభవయోగ్యమైనటువంటి సంపద సిద్ధిస్తుంది. రుద్ర సావరణిక మన్వాది సందర్భంగా నదీ స్నానం, దానం, పితృదేవతారాధన అనే అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తాయి. పితృదేవతారాధన ప్రత్యేకించి మన పిల్లల అభివృద్ధిలోకి రావడానికి బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మీ చుట్టూ ఉన్న జనాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునఃపునః. మలినమైన బట్ట కట్టుకుని భారమైనటువంటి నిట్టూర్పులతో, కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చునున్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుసామున 3-4 అయింది. రావణాసురుడు లేవని లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది, ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. వాళ్ళు భయపెట్టి రావణుడు అంతవాడు ఇంతవాడు, ఆవిడ బ్రతికుండగానే ఆవిడ శరీరాన్ని వాటాలు వేసుకున్నారు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, ఆయన దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త రామచంద్రమూర్తి. ఎప్పుడు సూర్యుణ్ణి ఆయన భార్య అయినటువంటి ఆ సువర్చల, అలాగే
ఇతర వశిష్ఠుని భార్య, మహాపురుషులైనటువంటి భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ ఇవాళ రాజ్యభ్రష్టుడు దీనుడై ఉన్నాడని దుర్మార్గురాలైన దానన కాను. నా కాలి గోటితో కూడా ముట్టుకోను. నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ, ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారు ఎవరో తెలుసా? త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకు ఇప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ, 1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండి. ఆ త్రిజట స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది. నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు. ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు. నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. ఎడమ తొడ అదిరింది. ఒక్కసారి చీర జారినట్టయింది. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. ఆమె తెల్లబోయింది. అయితే నేనైతే ఆమె ఎడమ కన్ను అదిరింది అంటున్నాను. మహర్షి అలా అనలేదు. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణుడి యొక్క అభివృద్ధి కోసం ఉగ్రసేనుడు కూడా అనేక దానాలు చేయించాడు. శ్రీకృష్ణుడు ఊరిలోకి ప్రవేశించాక నేల మీద నడవకుండా ఉండేందుకోసం దారంతా రంగురంగుల వస్త్రాలు పరిపించి వాటిని పూలతో అలంకరింపజేశాడు. శ్రీకృష్ణుడు మధురానగరం దగ్గరకు వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఉగ్రసేనుడు వసుదేవుడి ఇంటికి వచ్చి వసుదేవుణ్ణి బలరాముణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి రథం దగ్గరకు బయలుదేరారు. ఆయన వెంట
పూర్ణ కుంభాలను శిరస్సున ధరించినటువంటి సువాసిని స్త్రీలు, వందీ మాగదులు, ఆశీస్సులు ఇచ్చేటువంటి వృద్ధాంగనులు మొదలైన వారంతా నడిచారు. శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారానికి చేరగానే సంతోషంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి దిక్కులు మారుమ్రోగేటట్లు చేశాడు. ఆ శంఖధ్వని వినేసరికి స్వాగతం చెప్పడం కోసం వచ్చిన సైనికులకు, పౌరులకు, కళాకారులకు అందరికీ ఉత్సాహం పొంగి పొరలింది. ఇంతలో అర్ఘ్యపాత్ర చేత్తో పట్టుకొని ఎదురుగా నడిచి వస్తున్న ఉగ్రసేన మహారాజును శ్రీకృష్ణుడు గమనించి వెంటనే తన రథం ఆపి తాను కూడా పాదచారిగా ఆయన వైపే నడిచాడు. ఇంతలో ఉగ్రసేన మహారాజు బలరాముడి చెవి దగ్గర తలపెట్టి, శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, రాజసమూహం మధ్యలో ఈతడు తన సర్వదేవేశ్వరత్వాన్ని ప్రకటించి ఉన్నాడు కదా, అట్టి శ్రీకృష్ణుడు బహిరంగంగా స్తుతి చేయదలుచుకుంటున్నాను అన్నాడు. దానికి బలరాముడు, మహారాజా, మీరు పెద్దవారు, మీరు అలా చేయడం బాగుండదు. శ్రీకృష్ణుడు మీ మీద ప్రీతిగానే ఉన్నాడు కదా, ఎందుకు మీరు తపన పడతారు? మీరు మళ్ళీ స్తోత్రవాద్యాలు చెప్పడం దేనికి? స్వాగతం చెప్పడం కోసం మీరు స్వయంగా ఇక్కడి వరకు రావడమే గొప్ప స్తోత్రంతో సమానం కదా అన్నాడు. వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడు వారిద్దరి దగ్గరకు వచ్చి తగు రీతిగా నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ మధురా నగరానికి మహారాజుగా మిమ్మల్ని నేను అభిషేకం చేసి ఉన్నాను. అలాంటి మీరు నా కోసం అర్ఘ్యపాత్ర పట్టుకొని రావటం బాగాలేదు. అర్ఘ్యమే కాదు, పాద్యం కూడా నేను మీకు ఇచ్చాను. మీ పాదాలు కడిగాను నేను. మీరు నాకు అర్ఘ్యపాద్యాలు తీసుకురావటం బాగాలేదు. చాలా పెద్దవారు మీరు. ఈ మధురా నగరాని రాజ్యానికి మీరే రాజు. ఈ స్థాయిని మీరు తగ్గించడానికి వీలు లేదు. అందుకే నేను మీకు తక్కిన రాజులకు ఇచ్చిన దానికన్నా అధికంగా కానుకలు సమర్పిస్తున్నాను. 1,00,000 బంగారు నాణాలు, అమూల్యమైన ఆభరణాలు, ఛత్రము, చామరము, వ్యజనము, కిరీటము మొదలైనవన్నీ సమర్పిస్తున్నాను. మహారాజా, ఇవన్నీ స్వీకరించు. మధురానగర్ రాజ్యాన్ని దేవేంద్రుడలాగా పరిపాలించండి. మీరే కాదు, మీ తర్వాత మీ పుత్ర పౌత్ర పరంపరంగా ఈ మధురానగర్ రాజ్యం మీదే. బలరాముడు ఆదిశేషుడు యొక్క అవతారంగా జన్మించాడు. దేవేంద్రుడు ఆయన కోసము దివ్యలైన వస్త్రాలను, ఆభరణాలను పంపించున్నాడు. అవి ఆయనకు సమర్పిస్తాను. ఇదిగాక మధురానగర వాసుల్లో ఒక్కొక్కరికి 10,000 సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. మధురానగరంలోని సూత వంది మాగధులకు ఒక్కొక్కరికి 1,00,000 సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. సూతులు అంటే రథసారథులు, వంది మాగధులు అంటే రాజుల దగ్గర ఉండే స్తోత్రపాఠకులు. రాజ్యంలో అధికార పదవిలో ఉన్న ప్రముఖ యాదవులకు ఒక్కొక్కరికి 10 లక్షల సువర్ణ ముద్రలు కానుగ్గా ఇస్తున్నాను. ఇక వృద్ధులకు, స్త్రీలకు, పేదలకు 1,00,000 సువర్ణ ముద్రలు ఇస్తున్నాను అని ఈ విధంగా శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారం దగ్గరే ఉగ్రసేన మహారాజును మహాసన్మానం చేసి ఇతరులకు కూడా కానుకలు అందే ఏర్పాట్లు చేసి నగరంలోకి ప్రవేశించాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కానుకలు ఇచ్చి పురప్రవేశం చేసేసరికి ఆ స్వాగతోత్సవం సమారంభం ఆకాశాన్ని దాటిపోయింది. అంటే అంత పెద్దగా రకరకాల వాద్యాలు, శూరులు, సింహనాదాలు, ఏనుగులు, ఝీంకారాలు, గుర్రాలు, సకలింపులు, ప్రజల జయజయధ్వనులు అన్నీ ఆకాశాన్ని అంటాయి. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు రాజుగా వస్తున్నాడు కదా. స్తోత్రపాఠకులైనటువంటి వంది మాగధులు శ్రీకృష్ణుడు విదర్భలో చూపించిన అద్భుత మహిమలను, విష్ణుమూర్తి యొక్క పూర్వ అవతార విశేషాలను ఆసువుగా అంటే అప్పటికప్పుడే పాటలు కట్టి పాడటం అన్నమాట. ఇంత ప్రజా సమారంభం జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడిలో రవ్వంత కూడా అహంకారం ప్రవేశించలేదు. ఏమి తెలియకున్నట్టు చిన్న బాలకుడిలాగా కూర్చున్నాడు.
శ్రీకృష్ణుడు అన్నగారితోనూ ఉగ్రసేనుడితోనూ ఇతర ప్రముఖులతోనూ కలిసి ఊరిలోకి ప్రవేశించాక ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడి కోసం కేటాయించిన మహాభవనం దగ్గరకు తీసుకుపోయి శ్రీకృష్ణుడు వద్దంటున్నా వినకుండా అతనికి పాద నమస్కారం చేసి, మీకోసమే దేవేంద్రుడు పంపించిన సింహాసనంలో మీరు కూర్చొని మీరే మమ్మల్ని అందరినీ శాసించండి, ఈ మాట అంటున్నందుకు నా మీద కోపించవద్దు అని విన్నవించాడు. ఉగ్రసేనుడి భార్య అయినటువంటి పద్మావతి దేవి కూడా శ్రీకృష్ణుడికి అనేక కానుకలు సమర్పించింది. వసుదేవుడు, దేవకీదేవి, రోహిణీదేవి ముగ్గురు కూడా ఆనందం ఎక్కువైపోయి ఏమి చేయాలో తెలియక మొద్దుబారిపోయి బొమ్మల్లాగా నిలబడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజును దగ్గరికి పిలిచి వినయంగాను మధురంగాను ఇలా అన్నాడు, మహారాజా, నేను మీ పుత్రుణ్ణి రాజ్యం మీద కోరికతో సంహరించలేదు. మీ పుత్రుణ్ణి నేను అట్లా సంహరించాలనుకున్నావు, అట్లా చేయలేదు. అతడి కాలం తీరిపోయింది, అతడు వెళ్ళిపోయాడు. మీరు కానుకలు ఇవ్వవలసింది నాకు కాదు, రకరకాల యజ్ఞాలు చేయండి. ఆ యజ్ఞాలలో ఋత్విక్కులకు, పండితులకు, పౌరులకు పుష్కలంగా దానాలు చేయండి. పుత్రులు గతించారనే బాధ మనస్సులో పెట్టుకోకండి. రాజుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. నేను ఇచ్చిన కానుకలు కూడా సంతోషంగా స్వీకరించండి. నేను ఇలాంటి రాజభవనాల్లో ఉండను. నేను నా తల్లిదండ్రులు అక్కడ భవనంలోనే నేను అక్కడే ఉంటాను అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉగ్రసేన మహారాజును ఒప్పించి బలరాముడు చెప్పాడు పక్కలో, నేను చూసుకుంటాలే అన్న బలరాముడితో కలిసి తొందరగా నాతో వచ్చేసాయి. తల్లిదండ్రుల భవనంలోకి ప్రవేశించి ఆయుధాలను పరిత్యజించి తల్లిదండ్రుల పాదాలకు తల ఆనించి నమస్కరించాడు. శ్రీకృష్ణ బలరాములు స్వగృహంలోకి ప్రవేశించాక బయటి వారందరినీ పంపించి వేసి విశ్రాంతిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారో లేదో ఉన్నట్టుండి సుడిగాలి పెచ్చు పెరిగిపోయి చెట్లే కాక భవనాలు కూడా కొద్దిగా ఊగసాగాయి. జనం తూలిపడ్డారు. కానీ శ్రీకృష్ణ బలరాములు కంగారు పడుకోకుండా మెల్లగా లేచి నిలబడి గరుక్మంతుడు వస్తున్నాడు అని గుర్తుపట్టారు. ఇంతలో గరుక్మంతుడు రానే వచ్చి శ్రీకృష్ణుడి ఎదుట వాలాడు. శ్రీకృష్ణుడు ఆదరపూర్వకంగా అతనికి స్వాగతం పలికాడు. గరుక్మంతుడు శ్రీకృష్ణుడికి ఏదో మనవి చేయాలని చూశాడు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఆపుతూ, గరుడా, మనం ఉగ్రసేన మహారాజు గారి ఆలోచన మందిరానికి వెళదాం, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని బలరామ గరుక్మంతులతో కలిసి ఆలోచన మందిరానికి వెళ్ళాడు. అక్కడ చేరిన పెద్దలందరినీ చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, పురప్రముఖులారా, మహారాజా, జరాసంధుడి మరణం మా చేతిలో లేదని అశరీరవాణి ఇప్పటికే 2 సార్లు చెప్పింది. శత్రురాజుల సైన్యబలం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పటి వరకు ఎలాగో గెంటుకొస్తున్నాం. ఇలా 100 సంవత్సరాల పాటు మనం పోరాడిన జరాసంధుడి సైన్యబలం తగ్గదు. అందుచేత మేము మా గరుక్మంతుడికి ఒక మాట చెబుతున్నాను. మా అన్నగారు నేను ఈ మధురాపురంలో ఉండడం మా ఇద్దరికీ శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది అని అన్నాడు. ఎందుకంటే మాటిమాటికి మధురాపురానికి వచ్చి దండెత్తి వస్తున్నాడు, బాగలేదు. ఆ మాటలు విన్న గరుక్మంతుడు శ్రీకృష్ణుడికి మరొకసారి నమస్కరించి ఇలా మనవి చేశాడు, దేవదేవా, నేను కూడా అలాగే భావిస్తున్నాను. అందుకే తమరు విదర్భ రాజ్యం నుంచి బయలుదేరుతున్నప్పుడు నేను తమతో రాకుండా మీ దగ్గర సెలవు తీసుకొని మీరు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం ఏదా అని వెతకడం కోసమే వెళ్ళాను. నేను అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సముద్రపు తీరాన ఉన్న కుశస్థలి నగర ప్రాంతానికి వెళ్ళాను. అది సముద్ర మధ్యలో ఒక ద్వీపం, కుశస్థలి స్థలం. అద్భుతమైనటువంటి జలదుర్గంగా ఉంది. చుట్టూ జలం, పెద్ద దుర్గం.
ద్వీపంలో ఫలసస్య సంపద, జల సంపద చాలా సమృద్ధిగా ఉంది. పూర్వపు రాజులు కట్టించిన కోటగోడలు, బురుజులు, అగడతలు, రాజమార్గాలు, వాటి కూడళ్ళు, వాటి తోరణాలు మొదలైనవన్నీ కూడా ఇప్పటికక్కడే అక్కడే ఉన్నాయి. దాని దగ్గరలోనే రైవత పర్వతం ఉంది. దాని మీద నందనవనం లాంటి వనం ఉంది. అది తమ వన విహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ద్వీపాన్ని అంటే ఆ జలదుర్గాన్ని మీరు మీ నివాస నగరంగా చేసుకుంటే బాగుంటుందని నా మనవి. తమకు ఆ స్థానం నచ్చితే అక్కడ నూతనమైన నిర్మాణాలు, పురవిస్తరణ కార్యక్రమాలు అన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి గరుత్మంతుడు శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించి తన ఆసనంలో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మాటలను ఏమి సమాధానం చెప్పకోకుండా అతనికి బట్టలు పెట్టి కానుకలు ఇచ్చి వెళ్ళి రమ్మని అనుమతి ఇచ్చాడు. గరుత్మంతుడు వెళ్ళగానే ఉగ్రసేన మహారాజు ఇలా అన్నాడు, నువ్వు తోడుగా ఉంటే ఎంతమంది జరాసంధులు వచ్చి పడ్డా మేం భయపడం. నువ్వు వెళ్ళిపోతే ఇటు వచ్చేస్తాడు వాడు. నాయనా, నువ్వు ఎక్కడికో వెళ్ళదలుచుకుంటే దానికి నేను అడ్డం పెట్టను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళయ్యా. ఇదే నా మనవి అన్నాడు ఉగ్రసేన మహారాజు తాతగారు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ, మహారాజా, నేను ఏది చేసినా మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ సమావేశాన్ని ముగింపజేశాడు. ఆ తరువాత కొంతకాలానికి మరొక ఆలోచన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పురప్రముఖులందరినీ సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా ప్రసంగించాడు. యాదవ శ్రేష్ఠులారా, ఈ మధురానగరము ఈ రాజ్యానికి అలంకారం. మేము కూడా ఇక్కడే జన్మించాం. పక్కనే ఉన్న వ్రేపల్లెలో పెరిగాం. మనం చాలామంది శత్రువులను జయించాం. అది నిజమే, కానీ మనకు జరాసంధుడితో వైరం పట్టుకుంది. మనకు కొంత సైన్య సంపద ఉంది. కొంతమంది మిత్రుల రాజులు కూడా ఉన్నారు కదా. అది నిజమే, కానీ ఈ నగరం వైశాల్యంలో చాలా చిన్నది. శత్రువులు దీనిలోకి ప్రవేశించడం చాలా సులభం. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో మన సైన్య సంపద పెరిగింది. కానీ దానికి తగ్గట్టుగా నగర వైశాల్యం పెరగలేదు. అందుచేత ఇక్కడ జన సమర్థం పెరిగిపోయింది. అందుకే నేను వేరే పట్టణానికి మకాం మార్చాలని ఆలోచిస్తున్నాను. దీనివల్ల మీకు అసౌకర్యం ఉంటుందని నాకు బాగా తెలుసు. దానికి మీరు నన్ను క్షమించాలి. కానీ నేను చెప్పే మాటలన్నీ మన యదువంశం యొక్క అభివృద్ధి కోసమే అనే విషయాన్ని మీరంతా గ్రహించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు ప్రసంగం విన్న పురప్రముఖులు ఇలా అన్నారు, శ్రీకృష్ణుడు ఈ సమయానికి తగిన మాటలే చెబుతున్నాడు. అతను చెప్పేవన్నీ ముమ్మాటికి నిజాలు. మనం జరాసంధుడి సైన్యాన్ని కొంత నశింపజేసినా ఇప్పటికీ అతని సైన్యం కూడా పెద్దదే. దీనికి తోడు అతడి మిత్రుడైన కాలయవనుడు మన రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నాడని వేగువారి వార్తలు అందుకున్నాం మనం. ఈ రెండు సైన్యాలు మన మీదకి ఒకేసారి విరుచుకుపడితే మనం తట్టుకోవడం కష్టమే. కనుక నిత్య జయశీలుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయడం మనందరికీ క్షేమం. ఆ విధంగా సమావేశంలోని పెద్దలందరూ తన మాటను సమర్థించడంతో శ్రీకృష్ణుడు సంతోషించి, ఎప్పుడో కాదు, ఇవాళ నుంచే ఈరోజు మంచి రోజు, ఇదే మంచి ముహూర్తం. మహాత్ములంతా చెప్పిన రోజే ముహూర్తం మంచిదంటారు. ఇప్పుడే బయలుదేరుదామన్నాడు. అందరూ సరే అన్నారు. అప్పటికప్పుడే యాదవ వీరులందరూ తమ తమ పరివారాలను, వాహనాలను, సైన్య శిబిరాలను సిద్ధం చేసుకొని ప్రయాణం కోసం దుందుబులు మ్రోగించారు. కొద్ది రోజుల్లోనే వారంతా పశ్చిమ సముద్ర తీరానికి చేరారు. శ్రీకృష్ణుడు వారందరినీ తగిన ప్రదేశంలో గుడారాలు వేయించి తాత్కాలిక బసకు ఏర్పాటు చేసి తాను వాస్తు పరిశీలన కోసం కుశస్థలి నగరానికి వెళ్ళాడు. అది రైవత పర్వతానికి దగ్గరలోనే ఉంది.
అది ఒకప్పుడు ఏకలవ్యుడికి నివాస నగరంగా ఉండేదని, అక్కడ ద్రోణాచార్యుల వారు కూడా చాలా కాలం నివసించారని అక్కడి స్థానికులు చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ ప్రాంతమంతా పరిశీలించి అక్కడ నగర పునర్నిర్మాణానికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ మనస్సులో వేసుకొని అక్కడే నివాసం చేయటానికి నిశ్చయం చేసుకొని మన సంకల్పం ద్వారా ఈ పునర్నిర్మాణం జరగబోతుంది కనుక ఇక మీదట ఈ నగరానికి ద్వారవతి లేక ద్వారక అనే పేర్లు ఏర్పడతాయని ఆయన ప్రకటించాడు. కథనం ఈ దశకు వచ్చాక జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు. ఆయనకు చాలా అనుమానాలే. వైశంపాయన, ఓ మహర్షి, యుద్ధం ఇంకా ప్రారంభం కాకుండానే శ్రీకృష్ణుడు మధురాపురాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పని ఏం వచ్చింది? జరాసంధుడంతటి వాణ్ణి సైన్య సహాయం లేకుండా ఒంటరిగా ఎదుర్కొన్న శ్రీ బలరామకృష్ణులకు కాలయవనుడంటే అంత భయపడవలసిన పని ఏం వచ్చింది? మధురానగరం ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి మహాపట్టణం కదా. అవసరమైతే ఆ నగరానికే రక్షణ విశాలము పెంచుకోవాలి, కానీ ఉన్న దుర్గాన్ని వదిలేసి దూరాన ఉన్న జలదుర్గానికి వెళ్ళవలసినంత పని వచ్చింది. అది జలదుర్గం. కాలయవనుడితో మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాన్ని చెప్పండి అన్నాడు జనమేజయుడు. మంచి పని చేశాడు. వైశంపాయనుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. జనమేజయ, కాలయవనుడి జన్మ వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ఉన్నాను ఇప్పటికే. అక్కడ వివరంగా చెప్పలేదు కనుక ఆ విశేషాలు మళ్ళీ చెబుతాను విను. వృష్టి అంధక వంశాల వారికి గర్గవంశ సంభవముడైనటువంటి శైషీయరాయణుడు అనేటువంటి తపశ్శీలి పురోహితుడుగా ఉండేవాడు. ఇతను గర్గవంశ సంభవుడు కనుక ఇతనికి ప్రజలు ఎక్కువగా గార్గ్యుడు అని పిలిచేవారు. ఈ గార్గ్యుడు కేవలం ఇనుపపొడిని ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల దీర్ఘమైన తపోదీక్షను చేపట్టాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించేవాడు. ఈ బ్రహ్మచర్య దీక్షను చూసినటువంటి ఈతను బావమరిది ఒకడు హాస్యం కోసం ఈతన్ని నపుంసకుడు అని ఎత్తి పొడవడం ప్రారంభించాడు. గార్గ్యుడు దానికి చాలా కోపించిన తన దీక్షను మాత్రం చెడగొట్టుకోలేదు. 12 సంవత్సరాల దీక్ష పూర్తి అయ్యాక అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యుడు, నాకు వృష్టి అంధక వంశాల్లోని వీరులను కూడా జయించి నిగ్రహించగల మహావీరుడు పుత్రుడుగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తపోదీక్ష పూర్తి అయిన తర్వాత గార్గ్యుడికి తన మీద తన బావమరిది వేసినటువంటి అపనిందను పోగొట్టుకోవాలని తపన బయలుదేరింది. అపనింద వేశాడు కదా నపుంసకుడుని. అందువల్ల అతడు ఒక గోపశ్రీతో స్నేహం చేశాడు. నిజానికి ఆమె ఒక అప్సరస. ఆమె పేరు గోపాలి. ఒకానొక శాపం వల్ల గోపశ్రీగా సంచరిస్తుంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.